ఎందుకంటే ఏం చేస్తారు పాపం. స్వామి భక్తిని చాటుకోవాలో ప్రజాధర్మాన్ని పాటించాలో అని తేల్చుకోవడానికి కాస్త సమయం కావాలిగా మరి. తమ్ముడు తనవాడైనా ధర్మం న్యాయం తప్పకూడదనటం పాతమాట. గొడవ శత్రువులదైనా నోరెత్తకపోవడం ఉత్తమమని నేటి రాష్ట్ర కాంగ్రెస్ బాట. కొద్ది రోజులుగా రగడ జరుగుతోన్న గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం గనుల అక్రమాల వ్యవహారంలో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు ఈ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓఎంసీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డి పొరుగు రాష్ట్రంలో బీజేపీ మంత్రి. ఆరోపణలు కాదు, నిరూపించగల విమర్శలే అంటోంది తెలుగుదేశం. ఈ ఇద్దరూ ఎలా చూసినా కాంగ్రెస్ కు శత్రువులే. అయినా అధికార కాంగ్రెస్ శ్రేణులెవరూ మాట మాత్రం నోరెత్తకపోవడానికి కారణం ఏంటా అనుకుంటున్నారా? 3 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఈ రోజు కూడా అదే జనార్దన్ రెడ్డి, అదే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానుభావుడు లేడంతే. కానీ ఆయన యొక్క ఆత్మబలం నేను వేసే ప్రతి అడుగులో కూడా ఆయన ఆత్మబలం మమ్మల్ని నడిపిస్తుంది. ఈ దుష్టశక్తులు దుర్మార్గులు మమ్మల్ని ఏమీ చేయలేదు. వీళ్ళు ఏమీ చేయడానికి వీళ్ళ తరం కాదు. ఇట్లాంటి వాళ్ళు 1,00,000 మంది పుట్టుకొని వచ్చినా కూడా కనీసం అంతా కూడా నా దరిదాపుల్లో కూడా నాకు ఎటువంటి చెడ్డం చేయడానికి వీలు కాదు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సహాయ సహకారాలే తనని ఇంతవాణ్ణి చేశాయంటున్న గాలి వ్యాఖ్యలపై ఏం మాట్లాడాలో అర్థం కాని సందిగ్ధావస్థ రాష్ట్ర కాంగ్రెస్లోది. ధైర్యం చేసిన కొందరు సీనియర్ నాయకులు మాత్రం గాలి లేదు, మరోటి లేదు, సీబీఐతో సమగ్ర విచారణ జరిపిస్తే కథంతా తేలిపోతుంది అంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హయాంలో అన్యాయమే జరగదంటూ పరిస్థితులకు అనుగుణంగా పదాలు వాడుతున్నారు కూడా. అవునండి, ఓబుళాపురం లాంటి అక్రమాలు వస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, పేపర్లు వాళ్ళందరూ కూడా దాని విషయంలో చెప్తా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఒక టీం వేసి సర్వే చేపిస్తుంది. కాబట్టి ఓబుళాపురంలో ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అది కాదండి, ఎవరితోనైనా ఉండని, ముఖ్యమంత్రితో అయితే లేవు కదా వాళ్ళకు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితే he will not tolerate about all these things. Therefore, let survey complete, then government will certainly take action. ఒకవేళ గవర్నమెంట్ భూమిలో ఒకవేళ మైనింగ్ చేసినట్టు ఉంటే మాత్రం ఎంత మైనింగ్ చేసిందో అనేది అసెస్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ హాస్ టు కలెక్ట్ మనీ. అదే మా పార్టీ మీ పార్టీ నేను మళ్ళీ మా పార్టీ మాది ఎంత ఏది ట్రాన్స్పరెన్సీ ఉందంటే వాళ్ళు అన్నదాని మీద ఎంక్వైరీ చేయమంటూ కూడా మేమేమంటలేదా. గాలి జనార్దన్ రెడ్డి ఏ ఎంక్వైరీకి రెడీ అంటున్నాడు, ఈయనేమో దాన్ని పొలిటికల్ గా వాడుకుంటున్నారు. మంచి చెడ్డను ఒకసారి సిబిఐ వేసి వస్తే అంతి బయటకు వస్తుంది, నిజాలు తెలుస్తాయి అనేది నా ఉద్దేశం. అదే కాదు, వైఎస్ ను పితృ సమానుడిగాను, జగన్ ను తెల్ల పేపర్ లాంటి తమ్ముడుగాను అభివర్ణించిన గాలి మాటలు కాంగ్రెస్ నాయకులకు ఇబ్బందిగానే మారాయి. జగన్ నవ్వుకోడుతో తెలుస్తున్నదే నువ్వు. ఈరోజు జగన్ స్వచ్ఛందమైన మనిషి, ఒక తెల్ల పేపర్ లాంటి మనిషి, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, ఈరోజు జనార్దన్ రెడ్డికి ఒక తమ్ముడు. ఇవాళ నువ్వు మాట్లాడతావు, నువ్వు ఒక మత కూడా జగన్ అని చెప్పేసి. తమ అధినేత్రి బళ్ళారిలో పోటీ చేసినప్పుడు ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి వైఎస్ పేరు జపిస్తుండడం కాంగ్రెస్ నాయకులకు ఇబ్బందిగానే మారాయి. సో ఇప్పుడు ఓబుళాపురంలో వచ్చిన ఆరోపణలతోటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రోషయ్య గారు, ముఖ్యమంత్రి గారు వెంటనే విచారణకు ఆదేశించడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన అంశం ఇది. ఎందుకంటే వ్యక్తులు కొల్లగొట్టడం, జాతి సంపద అనేది వ్యక్తిత్వం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు అనేది అరికట్టాల్సిన అవసరం ఉంది. కర్ణాటక మంత్రి ఏదైతే ఉన్నాడో, బీజేపీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గారు, వారు మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు అక్కడ బళ్ళారి నుంచి కాంటెస్ట్ చేసినప్పుడు సుష్మా స్వరాజ్ యొక్క చీఫ్ ఏజెంట్ అతను. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ మంత్రి అతను. అదే కాకుండా మా అత్యంత అధినాయకురాలకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తితో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అంత నీచంగా దిగజారతంతో అనుబంధం పెట్టుకుంటారని అనుకోవట్లేదు. అధిష్టానం ఈ విషయంలో చాలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుంది. ప్లస్ అట్లాంటివి సంబంధాలు ఉన్నా కూడా దాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించడం కాకుండా కఠిన చర్యలు కూడా తీసుకుంటుంది. ఈ గాలి జనార్దన్ రెడ్డి ఈ రోజున వార్తలు చూస్తూ ఉంటుంటే గవర్నమెంట్ కూడా ఆ లోనకి వెళ్ళలేని పరిస్థితులు ఆయన కల్పించామని అభియోగాలు వస్తూ ఉంటుంటే మరి అతను ఎందుకు ప్రభుత్వాలు ఉపేక్షిస్తున్నాయో తెలియట్లేదు. డెఫినెట్గా దీన్ని పార్లమెంట్లో నేను ఎత్తుతాను. ఖచ్చితంగా అతను ఏదైతే అక్రమంగా ఈ రోజున మైనింగ్ జరిపి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కట్టకుండా ఏదైతే ఆయన చేస్తూ ఉన్నాడో
మరి ఖచ్చితంగా అతని మీద ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. చాలా పిటీ థింగ్. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఉపేక్షించడం వల్ల ప్రభుత్వాల మీద డౌట్ ఏర్పడుతుంది. గాలి వివాదం రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రస్తుతానికి నిబురుగప్పిన నిప్పులా సెగలు గక్కుతోంది. అనంతర పరిణామాల్లో పైచేయి ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. ఓఎంసీ అక్రమాల వ్యవహారం కార్పొరేట్ యుద్ధమో కొన్ని కులాలకు పార్టీలకు పరిమితమైంది కాదని దేశ రాజకీయాలనే కబ్జా చేసే ధన ప్రభావానికి నిదర్శనమని పేర్కొంది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు కోసం లోక్సత్తా డిమాండ్ చేసింది. వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా పరిణమిస్తోందని వామపక్షాలు విమర్శించాయి. చిరంజీవి ప్రజారాజ్యం మొత్తంగా గనులు జాతీయీకరణ చేయాలని సూచించింది. ఎవరికైనా ఇవాళ మనం ఎటువంటి తప్పైనా ఉండేనంటే ప్రభుత్వంలో ఎవరైనా కూడా ఎటువంటి ఒక విచారణలకైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇనుప గనులను అడ్డు పెట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి నడుపుతున్న రాజకీయం 2 రాష్ట్రాలని అతలాకుతలం చేయడంపై లోక్సత్తా ఆందోళన వ్యక్తం చేసింది. ఓఎంసీ వ్యవహారంలో అవినీతి, పాలకపక్షాల ఆశ్రిత పక్షపాతం, సహజ వనరుల దోపిడీ చోటు చేసుకున్నాయని ఆరోపించింది. రిలయన్స్ విషయంలో వాళ్ళకి ఆ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం అంతైనా కూడా 15-20 వేల కోట్లు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు అక్కడ పెట్టారు. అంత ఖర్చు పెట్టి గ్యాస్ ని తీసిన తర్వాత భారత ప్రభుత్వం ఏమన్నది, గవర్నమెంట్ ఏమన్నది, ఈ గ్యాస్ ఈ దేశ ప్రజల ఆస్తి కాబట్టి ఎవరికి అమ్మాలో ఏ రేటుకి అమ్మాలో నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది కానీ మీకు కాదు అని చెప్పారు. అది కరెక్ట్ అయినటువంటి స్టాండ్ ప్రభుత్వానికి, అది సరైనటువంటి స్టాండ్. అలాంటిది ఇక్కడేంటి భూమి మీద ఇక్కడ ఆల్రెడీ ఐరన్ ఓర్ ఉంది, అందరికీ తెలుసు, ఉన్న తీసుకుపోవటమే. ఇక్కడ మీరేమి ప్రత్యేకంగా పెద్ద పెట్టుబడులు రిస్క్ తీసుకోవడం లేదు. అలాంటిది ఎంత అమ్మకం రేటు ఉందో దానిలో గణనీయమైన శాతం 40%, 50% మన ఖజానాకి చెందకపోయినట్టయితే కేవలం మీరు లైసెన్స్ ఎవరికిస్తే, పర్మిట్ ఎవరికిస్తే వాళ్ళు కొన్ని వేల కోట్లకు అధిపతులు చేసిన అవుతారు. ఓబులాపురం అక్రమాల వంటివి ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేస్తున్నాయని వామపక్షాలు ఆరోపించాయి. అవినీతి వ్యాపారాలు, ధన ప్రభావిత రాజకీయాలు సమాజాన్ని కలుషితం చేస్తున్నాయని విమర్శించాయి. ఈ రాజకీయ కాలుష్య ప్రక్షాళనకు జాతీయ పక్షాలే బాధ్యత వహించాలని వామపక్షాలు విమర్శించాయి. చట్టవిరుద్ధమైన ఓఎంసీ గనుల వ్యాపారంతో కలుషితమవుతున్న ప్రాంతాల్లో ఈ నెల 16న ఆందోళన చేపట్టనున్నాయి. ఓబులాపురం మైన్స్ ఈ క్యాపిటివ్ మైన్స్, నేను స్టీల్ ఫ్యాక్టరీ కడతాను, దానికోసం నేను ఇది కావాలని చెప్పేసి ఆ రోజు అనుమతి చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ కట్టకముందే, అది పూర్తి కాకముందే, దానికి అవసరం లేకముందే గనులు ఎలా తవ్వాడు, ఎలా ఎగుమతి చేశారు, ఎందుకు ఈ రకమైన చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని చెప్పేది సమాధానం లేదు. ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి పబ్లిక్ సెక్టార్కి మైన్స్ ఏమంటే అడుగుతున్నా వాళ్ళు ఫ్యాక్టరీకి మైన్స్ ఆపరేట్ చేసి ఒకవేళ మైన్ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది, దానికి మైన్స్ తోలుతా ఉంటే ప్రపంచంలో కూడా ఫ్యాక్టరీ వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి, ప్రొడక్షన్ ఇలాంటి మైనింగ్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు. గాలి జనార్దన్ రెడ్డి చెప్పిన కథల్లో నిజాలు లేవని, వ్యాపారం పేరిట అక్రమాలు జరిగాయన్నది సుస్పష్టమని ప్రజారాజ్యం ఆరోపించింది. ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సిబిఐ విచారణ కోరటమే కాకుండా గనులను జాతీయీకరణ చేయాలని సూచించారు. మన యొక్క ఖనిజ సంపదని మనకు వినియోగించుకోకుండా ఇతర దేశాలకి మనం దోచిపెడుతున్నాం. ఇది మన సంపదను పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఈ మైన్స్ ని జాతీయీకరణ చేయాలి, తద్వారా మన సంపదను మనం రక్షించుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ కి నేటికి క్యాప్టివ్ మైన్స్ లేకపోయినా ఓబులాపురంలోని గనులను తవ్వేసి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంపై వీఎస్పీ, కార్మిక వర్గాలు సైతం గుర్రుగా ఉన్నాయి. ఇప్పటికైనా ఓబులాపురం గనుల్లోని ఇనుప ఖనిజాన్ని రాష్ట్ర ప్రయోజనాలకే ఉపయోగించాలని కోరుతున్నాయి. 10 సంవత్సరాల నుంచి 10,000 కోట్ల టర్నోవర్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధోనాత టెక్నాలజీతో ముందుకు పోతా ఉంది. అటువంటి టెక్నాలజీ ఆయన దగ్గర ఏముంది? స్టీల్ రంగంలో ఆయన నిపుణుడా? స్టీల్ పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర చెప్పాలి. కేవలం అడ్డంగా తవ్వుకొని స్టీల్ మైన్స్ అమ్ముకోవడం ద్వారా డబ్బులు సంపాదించి రాజకీయాలు చేయడం కాదు. స్టీల్లో మేము నిష్ణాతులమే, మా దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ మైన్స్ రద్దు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాలని సిఐటిగా డిమాండ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాయదుర్గ, కళ్యాణదుర్గ ఏరియాలో ఉన్నటువంటి తాలూకా ఓబులాపురం మైన్స్ గురించి ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నాయి. మరి యొక్క మైన్స్ ఏదైతే ఉన్నదో ఐరన్ ఓర్ మైన్స్, అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అవసరం ఉందని. ఓబులాపురం గనుల వ్యవహారం అంతా పారదర్శకము, నీతిమంతము అని గాలి జనార్దన్ రెడ్డి సమర్థించుకున్న తీరు హాస్యాస్పదంగా మిగిలిపోయింది. ఓఎంసీ ఓ అక్రమాల పుట్ట అని దాదాపు అన్ని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.